ఈరోజు మనం అష్టసిద్ధుల గురించి చెప్పుకుందాం. అష్టసిద్ధులు అంటే 8 రకాల సిద్ధులు, 8 రకాల శక్తులు అన్నమాట అవి. ఈ 8 శక్తులు సాధించిన వాడు మనకి హనుమంతుడు ఒకడు మన పురాణాల్లో కనిపిస్తాడు. 8 సిద్ధులు అంటుంది యోగశాస్త్రం. ఆ శ్లోకం ఏంటంటే, అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్య మిసిత్వం వసిత్వం చష్టసిద్ధయ. అంటే అణిమ మహిమ, గరిమ లఘిమ, ప్రాప్తి ప్రాకామ్యం, ఈసిత్వం వసిత్వం, ఈ 8 అష్టసిద్ధులు అని అంటారు. ఈ అష్టసిద్ధులు ఒక హనుమంతుడికే ఉన్నాయా అంటే అసలు సిద్ధి అనే ఒక శక్తిని వివాహం చేసుకుని తన కంట్రోల్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి వినాయకుడు. ఇలాంటివి మనకి చాలా కనిపిస్తాయి. వీళ్ళకే అని కాదు, ఒక ఉదాహరణగా మనకందరికీ తెలిసిన ఒక ఉదాహరణగా హనుమంతుడిని ఇక్కడ మనం చెప్పుకుందాం. అణిమ మొట్టమొదటి శక్తి సిద్ధి అణిమ. ఈ అణిమ అంటే అణిమని మనం ఏంటి అది అంటే శరీరాన్ని అణువంత చిన్నదిగా చేసేయటం. అణువంత చిన్నదిగా చేసేయటం అంటే ఏమిటి? అణువు అనే దానికి అర్థం ఏంటంటే అంతకంటే ముక్కలు కాబడదు అని అర్థం. అంత చిన్నదిగా చేయటం. హనుమంతుడు ఒక రాక్షసి స్త్రీ నోట్లోకి ఇలా వెళ్ళి ఇలా వెనక్కి వచ్చేస్తాడు, చిన్నదిగా చేసేసుకుని వెనక్కి వచ్చేస్తాడు. గమనించారు కదా? అది అటువంటి శక్తి అన్నమాట ఈ ఈ అణిమ అనేది. తరువాత మహిమ. మహిమ అంటే ఏమిటి? పెద్దది, ఒక పెద్ద విశ్వరూపాన్ని చూపించటం అనమాట. ఈ విశ్వరూపాన్ని హనుమంతుడే శరీరాన్ని విపరీతంగా పెంచేసి సీతాదేవికి అశోకవనంలో చూపిస్తాడు. ఆవిడ సింసుప వృక్షం కింద కూర్చుని, నువ్వు నన్ను తీసుకుపోతానంటున్నావు, నువ్వు ఇంత ఉన్నావు, నన్నేం తీసుకెళ్తావు, ఆ సముద్రం ఏం దాటుతావు అంటే అప్పుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఒక్కసారి పంచముఖ ఆంజనేయ స్వామి కనిపించేది అప్పుడే. ఒక్కసారి ఇంత పెద్ద శరీరాన్ని చేసుకుంటే అప్పుడు సీత చూసి, ఎంత పెద్ద శరీరాన్ని అయినా ఇది మళ్ళీ మామూలు శరీరానికి వచ్చే, అయినా నా భర్త తీసుకెళ్తే నాకు మర్యాద, కానీ నువ్వు తీసుకెళ్తే నాకు నా భర్తకి మర్యాద ఏమిటి అంటుంది. ఆ సందర్భంగా హనుమంతుడు తన శరీరాన్ని అతిపెద్దగా ఎలా చేసుకోగలడో ప్రదర్శించాడు. ఇక మూడవది గరిమ, బరువును చూపించడం అనమాట. శరీరాన్ని విపరీతమైన బరువుగా చేసేయటం. అంత బరువుగా చేసేయటం అనేది మామూలుగా అసలు ఎవరైనా మన బరువు ఎంత ఉంటే అంతే ఉంటాం. కాకపోతే ఇంకొంచెం బలం కూడా ఉపయోగించి గట్టి ఇంపాక్ట్తో కూర్చుంటేనే నుంచుంటేనే ఇంకొంచెం ఉంటామేమో. కానీ ఇక్కడ అలా కాదు, విపరీతమైన బరువు అనమాట. అదే గరిమ. ఈ విపరీతమైన బరువు ఎక్కడ కనిపిస్తోంది మనకి? భారతంలో భీముడు ఒకసారి వెళ్తూ ఉన్నప్పుడు భీముడు వెళ్ళే దారికి ఈ ఆంజనేయుడు అడ్డంగా కూర్చుంటాడు, ముసలి వానర రూపంలో కూర్చుంటే, ఏ కోతి అడ్డంలే అంటాడు భీముడు. భీముడు అంటేనే మహాబలశాలి, మహాబలవంతుడు, అతిపెద్ద దేహధారుడు అని అర్థం. అటువంటి భీముడికి ఈ వానరుడు అంటాడు, నేను ముసలివాడిని, నా తోక నువ్వు ఎత్తేసి నువ్వే వెళ్ళిపోరాదా అంటాడు. ఆ తోక ఎత్తపోతే ఎత్తలేకపోతాడు భీముడు. ఎత్తలేక అప్పుడు తెలుసుకుంటాడు, ఈయన హనుమంతుడు తనలాగే అతను కూడా పవనపుత్రుడు, సోదరుడు అని తెలుసుకుంటాడు. అప్పుడు భీముడికి హనుమంతుడు మళ్ళీ సాక్షాత్కరించి, మీ యుద్ధంలో అర్జునుడి జెండా మీద ఉంటాను అంటాడు. అందుకే అర్జునుడు కపిధ్వజుడు. ఇది గరిమ అంటే శరీరాన్ని బరువుగా పెంచేయటం అనమాట. అతి బరువుగా, ఇంకెవ్వడు భీమబలుడు కూడా ఎత్తలేనంత బరువుగా. లఘిమ నాలుగో శక్తి, నాలుగో సిద్ధి. సిద్ధి శక్తి రెండు ఒకటే. నాలుగో సిద్ధి. ఈ నాలుగో సిద్ధి ఏంటిది? అతి తేలికగా దూదిపించలాగా చేసేయటం శరీరాన్ని. అంతకంటే తేలిక ఇంకేమీ లేదు అన్నట్టుగా చేసేయటం. తన శరీరాన్ని అంత తేలికగా చేసేయటం వల్లనే కదా అంత 100 యోజనాల సముద్రాన్ని ఒక్క దూకులో దాటేసి వచ్చేశాడు హనుమంతుడు. శరీరాన్ని తేలిగ్గా చేసేస్తే ఒక దూది పింజ, ఒక ఈయకో పట్టుకుని మీరు ఉఫ్ఫుని గాల్లో ఉదండి ఎంత దూరం వెళ్ళిపోతుందో అలాగా చేసేసుకుని తన శరీరాన్ని ఒక ఈయక ముక్కలాగా చేసేసుకుని చక్కగా సముద్రం దాటేసి లంకకి అడుగుపెట్టాడు. హనుమంతుడికున్న నాలుగో శక్తి అది. ప్రాప్తి, కావలసిన వస్తువులను పొందటం. ఏది కావాలంటే అది పొందటం. ఒక్కొక్కసారి మనకు కావాల్సినవి మనకు దొరకవు, అయినప్పటికీ దానంతట అవే సమకూరేటట్టు చేసుకోవటం అనమాట. లంక దహనం చేయాలనుకున్నాడు. చివరికి రావణాసురుడు ఆజ్ఞ ప్రకారమే ఆయన తోకకి బట్టలు అంటించి, ఆ బట్టకి నూనె పట్టించి చక్కగా నిప్పు కూడా అంటించి పెట్టారు. లేకపోతే తన దేశం కాని దేశంలో హనుమంతుడికి అన్ని గుడ్డలు ఎక్కడి నుంచి వస్తాయి, అంత నూనె ఎక్కడి నుంచి వస్తుంది, అంత నిప్పు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి తెచ్చుకోగలుగుతాడు అవన్నీ? అంటే ఏదైనా సరే తనకు కావాలనుకుంటే అవి సమకూరేలాగా చేసుకోవటమే ప్రాప్తి అనే శక్తి. తర్వాత ప్రాకామ్యం. ప్రాకామ్యం అంటే ఏంటి? కోరిన కోరిక ఇట్లే తీరిపోవటం. అది కూడా భోగానికి కావాల్సింది అనమాట. కామ్యంగా ఏ భోగాలు కావాలంటే ఇప్పుడు ఎక్కడ కూర్చున్నా అన్నీ సమస్తం సమకూరటం.
ఈ సమస్తం సమకూరటం అంటే ఏది కావాలనుకున్నా, ఎక్కడ ఏది చెయ్యాలనుకున్నా అవన్నీ కూడా తనకి ఎక్కడికక్కడ సమకూరటం. ఇలాంటి సుఖం భోగం హాయిగా ఆనందంగా ఉండాలనుకుంటే ఉండగలగటం, ఎలాంటి సుఖాలు భోగాలు విలాసాలు కావాలన్నా అన్నీ పొందగలగటం, ఇవన్నీ ప్రాకామ్యం కిందకు వస్తాయి. ఇక తర్వాత 7వది ఈశత్వం. ఈశత్వం అంటే వశపరుచుకోవటం. దేని మీద వశ కాదు, దేనినైనా సరే దాని మీద మనకి అధికారం పొందటం. మనం దేనినైతే కోరుకున్నామో ఎవరిపైనైనా దేనిపైనైనా మనకి దాని మీద సంపూర్ణమైన అధికారం రావటం. ఈ సంపూర్ణమైన అధికారం రావాలి అంటే మళ్ళీ ఇక్కడ హనుమంతుడే. ఎంతమంది రాక్షస భటులు రాక్షస యోధులు వచ్చినా కూడా అందరినీ తన బలంతో తన అధికారంతో ఒక్కసారి ఇలా లొంగ తీసేసుకున్నాడు. తాను మాత్రం బ్రహ్మాస్త్రానికి బ్రహ్మకి వశమయ్యాడు. కానీ వారందరినీ తన దాంట్లోకే తీసుకున్నాడు, తన అధికారంలోకి తన బలంలోకి వాళ్ళందరినీ లాగేశాడు. ఇది ఈశత్వం. ఈశత్వం తర్వాత అన్ని భూతాలని లోబరుచుకోవటం అనేది వశిత్వం. వశిత్వం అన్ని భూతాలనేనా అంటే పంచభూతాలన్నమాట. ఏదైనా సరే ఇది రావణాసురుడి దగ్గర కూడా మనకు కనపడుతూ ఉంటుంది. చాలామంది అసురులు హిరణ్యకశిపుడి దగ్గర వీళ్ళందరి దగ్గర కనపడుతుంది. గాలి వీయాలంటే వీస్తుంది, నిప్పు కావాలంటే వస్తుంది, ఏది ఎట్లా నీరు కావాలంటే వస్తుంది. అన్నీ ఇలాంటివి తన అనుకున్నప్పుడు అనుకున్నట్లుగా వాటిని సృష్టించుకోగలిగే శక్తి, వాటిని తెచ్చుకోగలిగే శక్తి, ఇలాంటివన్నీ వశిత్వం అన్నమాట. ఇవన్నీ కూడా కేవలము తపస్సు ద్వారా, సాధన ద్వారా, ఉపాసన ద్వారా మాత్రమే సాధ్యము. ఎవరంటే వారు మేము తెచ్చేసుకుంటాం, మేము చేసేసుకుంటాం అంటే తెచ్చుకోగలగచ్చు ప్రతి వ్యక్తి కూడా. అంత తపస్సు, అంత సాధన, అంత ఉపాసన ఉంటే కనుక ఈ 8 సిద్ధులు ప్రతి యోగికి అందుతున్నాయి. ఆ యోగి నుంచి మనం నేర్చుకుని మనం కూడా ఆ 8 సిద్ధులు కొన్నైనా సరే, అన్నీ కాకపోయినా సాధించగలిగితే ఈ జన్మ చరితార్థమైనట్లే. ఇది అష్టసిద్ధుల గురించిన క్లుప్తమైన, మరి చాలా క్లుప్తమైన సమాచారం.